లేదు. పాడదామా? పాడదాం. ఏందండి ఇప్పుడు నష్టం పాడితే? పాడదాం. నీ ప్రేమ లేక, నీ తోడు లేక, ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. అడవి పూలే నీ ప్రేమ పొందగా, అడవి పూలే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా, ఏది అడిగినా, ఇది నీ చిత్తమే ప్రభువా. ఇది నీ చిత్తమే. ప్రైజ్ ది లార్డ్. ఆపదలు ఎన్ని చుట్టుముట్టినా, చుట్టుముట్టవని ఏం చెప్పట్లా, ముడతాయి. రోగాల రూపంలో, సమస్యల రూపంలో, అప్పుల రూపంలో, నిందల రూపంలో, విమర్శల రూపంలో, ఊహించని షాకుల రూపంలో, నిరాశ నిస్పృహల రూపంలో, కృంగుబాటు రూపంలో, ప్రతికూల పరిస్థితుల రూపంలో, ఎదురు దెబ్బల రూపంలో, దాడుల రూపంలో, ఊహించని సమస్యల రూపంలో చుట్టుముడతాయి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అన్నాడు. 1, 2 కాదు, అనేకములు అన్నాడు. అయినను వాటన్నిటి నుండి యెహోవా వానిని కాపాడును. ఉంటాయన్నాడా, ఉండవన్నాడా? అవసరాన్ని బట్టి రానిస్తాడంట. అది కూడా సాధారణంగా మనుషులకు కలిగే తప్ప స్పెషల్గా నీకేం రానియడంట. నీ కెపాసిటీ ఎంత ఉందో ఆయనకి తెలుసు. నువ్వు ఎంతవరకు భరించగలుగుతావో తెలుసు. కొంతమంది నా దగ్గరికి వచ్చి ఏం చెప్పినా, అసలు నాకు వచ్చిన కష్టం లోకం ఎవరికి రాలేదంటారు. ఏడిసేవాళ్ళు పిచ్చి మొహం అనుకుంటాను నేను. నీకు అంత ఎక్కువగా కనపడింది. నీకంటే భయంకరంగా బాధలు పడేవాడు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. ఎవరికి వాళ్ళకి ఫీలింగ్లు అయ్యి, అసలు నా బాధలు ఎవరికి లేవన్నాయి, అసలు నేనే పెసలుగా మోస్తున్నాను. పెసలుగా మోసేదానికి ఏం లేదు, నీకు పెసలేం లేదు. నీ కెపాసిటీ ఎంతో అంతవరకే. అది కూడా నేను చెప్పాల. కొరింథీ పత్రికలో 10వ అధ్యాయం 12వ వచనంలో పౌలు ద్వారా పరిశుద్ధాత్మ చెప్పాడు, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా నిన్ను శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కూడా ఆయన కలుగజేయును. చూపిస్తాడు. అదే చెబుతుంది. ఇబ్బంది కొలిమిలో నేను ఇరికించటమే కాదు, దానిలో నుంచి నువ్వు ఎట్లా బయటపడాలో కూడా ఆ రూట్ తెలుసు ఆయనకి. అనుమతిస్తాడు, తప్పిస్తాడు. ఎందుకంటే అతడు నన్ను ప్రేమించుచున్నాడు, ఆమె నన్ను ప్రేమిస్తున్నది. మిగిలిన వాళ్ళ విషయంలో జోక్యం చేసుకున్నంతగా వాళ్ళ విషయంలో ఎందుకు జోక్యం చేసుకుంటావు ప్రభు అంటే, వాళ్ళకి నేనంటే పిచ్చిరా, వానికి నేనంటే ప్రాణంరా, నా బిడ్డరా, వాడు నా కూతుర్రా, నా కుమారుడురా, నా కొడుకురా. పిచ్చిరా నేనంటే వాడి ప్రపంచం అంతా నేనే. నా కుమార్తె చూడు, ఆమె పిచ్చి, ఇక నేనే. కళ్ళు మూసినా, కళ్ళు తెరిచినా, మాట్లాడినా, పాడినా, ఏ పని చేసినా నా ప్రపంచంలోనే ఉంటుంది. చూడుపో, ఇంక రెండో దానికి పోదు. చూడు, ఆ మైండ్ అంతా నా ఆలోచనలతోనే నిన్నుంటుంది. ఎందుకని ప్రభా, వీళ్ళకేం మెంటల్ కాదరా, నా మీద ప్రేమ. ఒరే, ఆ ప్రేమను బట్టి నేను తప్పిస్తాను అంటున్నాడు ఆయన. పిల్లరా, శ్రమల కొలిమిలో కాలుచున్న వారలారా, కలవరపడకండి, చింతపడకండి. గుర్తుపెట్టుకో, నువ్వు దేవుణ్ణి ప్రేమించావు. యేసయ్య అంటే నీకు ఇష్టం, యేసయ్య అంటే నీకు ప్రేమ. అవసరమైతే మొత్తం కోల్పోవటానికి, సమస్తం వదిలేసుకోవడానికి ఇష్టపడ్డాను. అవసరమైతే చచ్చిపోవటానికి కూడా ఇష్టపడ్డావు. ఇంతగానో నా ప్రభువుని హత్తుకున్న తర్వాత నేను ఎలా వదిలిపెడతాడు అనుకుంటున్నాను? నేను ఎలా విసర్జిస్తాడు అనుకుంటున్నావు? ఎట్టి పరిస్థితుల్లో అది జరగదు. నిశ్చయముగా నిన్ను తప్పిస్తాడు ఆయన. నేనల్లా ఆయనే అంటున్నాడు, నాకేం తెలుసు. సమస్త విషయములలో, ఇక రోగాలను, నొప్పులను, బాధలను, ఇరుగులను, ఇబ్బందులను, అప్పులను, తిప్పలను, కేసులను, ఎక్సెట్రా ఎక్సెట్రా, నువ్వు ఒక్కటి బ్యాలెన్స్గా చూసుకో. మీరు దేవుని ప్రేమించువారా కాదనేది ఒక్కటి చూసుకో.
దేవుణ్ణి ఇష్టపడేవారా కాదా అనేది ఒక్కటి చూసుకోండి. దేవుని ఎడల మీకు ప్రేమ ఉంటే ఈ వాగ్దానాలన్నీ మీకు వర్తిస్తాయి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని, నా నామము ఎరిగిన వాడు గనుక నేను అతన్ని, ప్రేమించినవాడు ఆయనను గూర్చి తెలుసుకుంటాడు, ఆయన నామాన్ని తెలుసుకొని ఉంటాడు, ఆయన స్వభావాన్ని తెలుసుకొని ఉంటాడు. దేవుణ్ణి స్పష్టంగా తెలుసుకున్నవాడు ధన్యుడు. దేవుణ్ణి ప్రేమించి, ఇప్పుడు అంతే కదండి, మనం ఎవరైనా బాగా ప్రేమించామనుకో, ఇక వాళ్ళ ఇష్టాలు తెలుసుకునే పనిలో ఉంటాం మనం. షాలేం రాజు అన్నంటే మీరు ఎంతమందికి అభిమానం ఉంది? నిజంగా ఉందా? చేయకపోతే మర్యాద కాదని చేస్తున్నారా? థ్యాంక్ యూ. మీకు కొంత అభిమానం ఉండొచ్చు, ప్రేమ ఉండొచ్చు. నిజంగా అన్నయ్య చాలా ప్రేమ అన్నయ్య మీరంటే అంటే ఒకసారి చేయొద్దని మళ్ళీ సంతోషపడతాను, కాస్త మనసులో ఆనందపడతాను. థ్యాంక్ యూ. మీరంటే కూడా నాకు ప్రేమేలే. ఇప్పుడు నేను మీ ఇంటికి వస్తున్నాను అనుకో, ఖచ్చితంగా ముందు నా పక్కన ఉండే వాళ్ళకి ఫోన్ చేస్తారు మీరు. అన్న వస్తున్నాడు అన్నారు కదా, అన్న ఏం తింటాడు అన్న, అన్నకి ఏది ఇష్టం అన్న, ఎంక్వైరీ చేస్తారు లేదా? చెప్పండి. రైట్. అన్న 2 రోజులు ఉంటాడు అంటున్నారు కదా, అన్న ఎట్లా మంచం కావాలా, లేకపోతే ఏదన్నా డబల్ కాట్ కావాలా, లేకపోతే ఏందన్నా బొంతలు వేసుకొని కింద పండుకుంటాడు, అలా ఆయన ఎట్లా ఇష్టపడతాడు అన్న. అవునా? ఆఖరికి బాత్రూమ్తో సహా ఎంక్వైరీ చేసుకుంటారు. కంబోర్డ్ షీట్ కావాలా, లేకపోతే ఎలాంటి షీట్ అంటే ఎక్కడ కూడా నాకు తక్కువ కాకూడదు, అన్ని విషయాల్లో నన్ను సంతోషపెట్టినట్లు అడిగడిగి తెలుసుకొని, అవునా, జాగ్రత్త పడతారు. ఎందుకు? నేనంటే మీకు ప్రేమ. అవునా? ఎవరిని మనం ప్రేమిస్తామో, ఎంత ఎక్కువగా ప్రేమిస్తామో అంతగా వారి అభిరుచులు, ఇష్టాలు తెలుసుకొని వాటిని నెరవేర్చడానికి తప్పిస్తాం. అవునా? దేవునికి మహిమ. ఇప్పుడు యేసయ్యను ప్రేమించినప్పుడు నెక్స్ట్ ఏం జరిగింది తెలుసా? యేసయ్యను ప్రేమించే వాని హృదయం ఆయన ఇష్టపడే వాటిని చేయటానికి లాగుతూ ఉంటుంది. యేసయ్యని ప్రేమించే హృదయం ఆయన సంతోషపడే కార్యాలు చేయటానికి పరిగెత్తుతూ ఉంటుంది. ఇది ఒక గుర్తు. యేసు ప్రభుని ప్రేమించేవారు, దేవుని ప్రేమించేవారు ఆయన ఇష్టాలు, ఆయన స్వభావం తెలుసుకోవటానికి ఇష్టపడతారు. నామము అంటే స్వభావం. ఒక అర్థం నామం అంటే పేరు, ఒక అర్థం స్వభావాన్ని కూడా సూచిస్తుంది.